రీసెంట్ గా మీరు ఎలా ఫేమస్ అయిపోయారంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక మెడల్ తీసుకుంటూ గోల్డ్ మెడల్ తీసుకుంటూ లిటరలీ కన్నీళ్ళు అలా వస్తూ ఉన్నాయి. స్టేడియం చూపిస్తారు, అంత ఎంటీగా ఉంటుంది. ఎంత మంది నాకు పంపించారంటే ఆ వీడియో, అంజలి ఒక అథ్లీట్ నువ్వు, ఇలాంటి అథ్లీట్ కదా నువ్వు వెళ్ళి స్టోరీ చేయాలి అంటే, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను మీ ఎక్కడని తెలుసుకున్నప్పుడు వైజాగ్ అని తెలిసింది. వైజాగ్ లో మీ నెంబర్ ఎలా పట్టుకోవాలి, కమిషనర్ గారికి వాళ్ళ టీమ్ కి మెసేజ్ పెట్టాను, సిపి గారికి పెట్టాను. పెడితే వెంటనే విత్ ఇన్ సెకండ్స్ పంపించారు మీ నెంబర్. పంపించిన వెంటనే నేను మీకు కనెక్ట్ అయ్యాను. ఫోన్ చేస్తే ఫస్ట్ ఫోన్ క్లిప్ చేయలే, మెసేజ్ పెడితే రిప్లై లా, బ్లూటిక్స్ లేవు. అంటే కంటిన్యూస్ గా చాలా మంది మెసేజ్ చేయడం అండ్ అదంతా. సో ఐఎమ్ లైక్ ఐ ఫీల్ లైక్ డిస్టర్బింగ్ లిటిల్ బిట్, కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ట్రైనింగ్. అండ్ ట్రైనింగ్ లో చేస్తున్నప్పుడు కూడా చాలా కాల్స్ అదంతా. సో ఐ ఫెల్ లైక్ ఐఎమ్ నాట్ ఫోకసింగ్ కంప్లీట్లీ. సో అందుకని కొంచెం ఐ కెప్ట్ సైడ్ అంతే. బట్ యు ఆర్ సచ్ ఎ స్వీట్ పర్సన్, దట్ ఈస్ ద రీజన్ ఐ పుట్ మై ఎఫర్ట్స్ టువర్డ్స్ యూ. అదర్వైజ్ లైక్ I'm not really the person to go social media and this interviews and all this stuff, but you are also an athlete, right? So you can feel the feeling what I am feeling as well, so that you can show the reality what it is happening into the world. So that's what I felt also. నిజంగా యాక్చువల్లీ మీరు వైజాగ్ లో ప్రాక్టీస్ చేసిన నాళ్ళు ఇక్కడున్న ఫెసిలిటీస్ ఏవి మీకు అక్కడ లేవు. ఖచ్చితంగా ఫుడ్, రెస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేవు అక్కడ. అక్కడ పడ్డ మీరు కష్టం అంటే ఏం చెప్తారండి? సో ఫ్రమ్ ద ఫస్ట్ ఐ కెన్ స్టార్ట్ లైక్ నేను 2015 లో స్పోర్ట్స్ స్టార్ట్ చేసా స్పోర్ట్స్ స్కూల్లో. అండ్ బేసిక్ మై పేరెంట్స్ ఆర్ లైక్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్, ఎస్పెషల్లీ మై బ్రదర్ అయితే అసలు కంప్లీట్ గా అగైనిస్ట్, అన్నయ్య అగైనిస్ట్ ద స్పోర్ట్స్, బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ హిమ్ ఓన్లీ. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జస్ట్ లైక్ ఏంటి మీ మా అన్నయ్య ఏమో లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పేవారు అనమాట, ఏంటి మీ చెల్లి ప్యాంట్స్ వేసుకొని అలా మగాడ్లా పరిగెడుతుంది, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్, అది ఇది అని చెప్పి. సో మా అన్నయ్య కూడా హీల్ ఆల్సో ఫీల్ కదా, సో మేబీ మా చెల్లి ఎక్కడికైనా రాంగ్ వేలో వెళ్తుందేమో అలా అని చెప్పి. బట్ ఐ వర్క్డ్ రియల్లీ 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 హార్డ్. ఐ వర్క్డ్ ఇన్ కిరాణా షాప్ టు get like per day if they'll give some snacks. So if I go home to home, so that I'll sell in one packet, like if mixture is there, so at one packet I can get 2 rupees extra. How much extra we can sell, I can sell. So 2 rupees extra, like one day, like if I sell like 15 packets, so I can get 30 rupees. That 30 rupees I'll go and spend banana and like eggs and ragi for that all the stuff, because my father is getting 6,000 rupees, my mother is getting like 6,000 7,000 rupees, my brother is that time studying. So completely like, so us time I mean in that time food తినడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. సో దానివల్ల ఇంకా చాలా చాలా కష్టాలు పడి ఐ కేమ్ టు దిస్ ఫార్. అండ్ లైక్ మా అమ్మగారు ఒక 1 year ఛాన్స్ ఇచ్చారు, లైక్ ఇఫ్ యూ వాంట్ టు డూ స్పోర్ట్స్ యూ విల్ ఓన్లీ 1 year. 1 year? యా 1 year. 1 year లో మనం ఏం సాధిస్తాం? యా లైక్ నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే యూ కెన్ కంటిన్యూ. ఏదైనా బ్యాడ్ నేమ్ తీసుకొస్తే మాత్రం యూ హ్యావ్ టు స్టాప్ స్పోర్ట్స్. సో దట్ ఈస్ లైక్ great option for me, great opportunity for me. And thanks to God that నేను ఒక 1 year లోనే I break the national medal, and national medal వచ్చింది. Then my journey start from there. ఏం చదువుతున్నారు మీరు ఇప్పుడు? గ్రాడ్యుయేషన్ డిగ్రీ. ఎన్ని సంవత్సరం చదువుతున్నారు? ఆల్మోస్ట్ అయిపోయింది, ఫైనల్ ఇయర్. సో నైస్. ఇప్పుడు ఏమంటున్నారు అమ్మ వాళ్ళు? దే ఆర్ రియల్లీ ప్రౌడ్, దే ఆర్ రియల్లీ హ్యాపీ. ఇప్పుడైతే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దే లాస్ట్ లైక్ మా అమ్మాయి కూడా నీలాగే అవ్వాలి అండ్ ఆల్ ది స్టఫ్. అదే ఒకటి, ఐ మీన్ డబ్బు పొజిషన్ అదంతా ఎస్ వీ వాంట్ ఇన్ లివింగ్, బట్ రెస్పెక్ట్ అనేది ఎవ్రీ హ్యూమన్ నీడ్స్. సో when amma is feeling like that is the happiest thing for me. Yeah. అంటే రిలయన్స్ ఫౌండేషన్ కి మీరు ఎలా రావడం జరిగింది అని అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్లీ ఆంధ్రాలో గుంటూరులో ఒక అకాడమీ స్టార్ట్ చేశారు. అది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ 10 week ది. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోవడం అదంతా మారిపోయింది, ఆ అకాడమీ తీసేశారు. అక్కడ నేను ఆ ట్రైనింగ్ లో చేస్తున్నప్పుడు ఆల్ ఇండియా యూనివర్సిటీలో మా కోచ్ చూసిన తర్వాత హీ యాక్చువల్లీ అప్రోచ్డ్ మీ దట్ టైమ్ ఓన్లీ ఇన్ లైక్ 2020 ఓన్లీ.
బట్ ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అవుట్ అండ్ ఐ వాస్ స్కేర్డ్ ఆల్సో. అప్పుడు నేను ఇంజురీలో ఉండే, సో నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది తెలియలేదు. అట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నాకు ఇంకే ఆప్షన్ లేక ఓకే నేను ఇంకా వెళ్ళాలి ఎక్కడికైనా కాబట్టి ఐ కేమ్ టు రిలయన్స్ యాక్చువల్లీ. రైట్. Then from there, the real journey has been started actually. These people truly believed in me, my coach especially, and he saw something in me and అంటే నాకు చాలా ఫస్ట్ నుండి బేసిక్ నుంచి చాలా ఆపర్చునిటీస్ అనేది ఇచ్చారు వాళ్ళు. నాకు యూరప్ తీసుకెళ్ళడం కానీ, టు బ్రేక్ 13 seconds బ్యారియర్ కానీ, టు విన్ ఏషియన్ గేమ్స్ మెడల్, ఏషియన్ ఛాంపియన్షిప్ మెడల్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్, అర్జున అవార్డ్, వాట్ ఎవర్ the journey started. To be frank, that's the behind my pillars is the Reliance Foundation which stands, and I'm really grateful for the journey. ఇక్కడ మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది యాక్చువల్ గా? Really interesting schedule if you ask me, a really tough schedule for me. Morning 7:30 to 10:30 11, again afternoon 3:30 to 8 to 7:30. It's really tough training every time. మా కోచ్ ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్ టు డూ. నువ్వు ఆ సాక్రిఫైస్ అనేది చేయలేదంటే ఆ పెయిన్, ఆ విల్లింగ్నెస్ నీకు అర్థం కాదు. సో హీ ఈస్ ద బెస్ట్ మోటివేషన్ ఆల్వేస్.